మీ ఇంట్లో ఈ వస్తువులున్నాయా? అదృష్టం మీ వెంట నడుస్తోంది. మన పూర్వీకులు చెప్పిన కొన్ని చిన్న విషయాలు ఇవాళ కూడా మన జీవితాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. ప్రత్యేకంగా కొన్ని వస్తువులు, అవి మన ఇంట్లో ఉంటే అదృష్టం మన వెంట నడుస్తుందనేది నమ్మకం మాత్రమే కాదు, అనుభవం కూడా. ఉదాహరణకు నెమలిపించం. ఇది కేవలం అందమైన పక్షి రెక్క కాదు, ఇది చెడు దృష్టిని దూరం చేస్తుంది, ఇంట్లో శాంతి కలిగిస్తుంది. ఎంతోమంది తమ పనిలో మంచి ఫలితాలొస్తున్నాయంటే అలాంటి శుభచిహ్నాల వలనని అంటారు. ఇంకొకటి గోమయంతో తయారుచేసిన దీపం. దీన్ని వెలిగించడం ద్వారా ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ దహించబడుతుందని తాంత్రికులు కూడా విశ్వసిస్తారు. ప్రత్యేకించి అంగారకవారం రోజుల్లో దీన్ని వెలిగిస్తే ఇంట్లో అనుకూలత పెరుగుతుందంటారు. మరొకటి పసుపుతో చేసిన గణేశుడి ప్రతిమ. పసుపు స్వయంగా శుద్ధి, ఐశ్వర్యానికి ప్రతీక. అలాంటి గణేశుణ్ణి ఇంట్లో ఉంచినప్పుడే హిందూ ధర్మంలో శుభారంభానికి అనుమతి లభించిందని భావిస్తారు. ఇది యాదృచ్ఛికం కాదు. కొందరి ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతత, ఆరోగ్యం, అభివృద్ధి ఎందుకుంటుంది అన్నదానికి సమాధానం ఇదే కావచ్చు. వారు తపస్సు చేసేవాళ్లు కాకపోయినా ఈ చిన్న నమ్మకాల వల్ల పెద్ద మార్పులు వచ్చేవే. మీ ఇంట్లో ఈ వస్తువులు లేవా? ఒకసారి ప్రయత్నించండి. వీటిని శ్రద్ధగా ఉంచి, గౌరవించి చూడండి. అదృష్టం అనేది మనం పిలిచినప్పుడు రాదు, మనం అర్హత సాధించినప్పుడు తనంతట అదే వస్తుంది.